2.5 కోట్ల విలువైన 499 కేజీల గంజాయిని తరలించే భారీ కంటైనర్ను సీసీఎస్ మరియు సుజాతనగర్ పోలీసులు సుజాతనగర్లో స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం మేరకు కొత్తగూడెం సీసీఎస్ పోలీసులు మరియు సుజాతనగర్ పోలీసులు భారీ కంటైనర్ను తనిఖీ చేయగా భారీగా నిషేధిత గంజాయిని గుర్తించడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లా నుంచి రాజస్థాన్లోని జైపూర్ కు తరలిస్తున్నట్టు తెలిపారు. కంటైనర్లోని 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో 2 వ్యక్తులు పనిలో ఉన్నారని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఈ సంవత్సరం 25 కోట్లకు పైగా విలువ చేసే 5,178 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 59 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. 2025 ఈ సంవత్సరంలో ఇప్పటివరకు కూడా 59 కేసులు రిజిస్టర్ అయ్యాయి ఏటీపీఎస్ కింద. దాంట్లో సుమారు 5,200 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా వర్త్ 25 crores 89 lakhs సీజ్ చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 499 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ వచ్చేసి సుమారు 2.5 కోట్ల విలువ గల గాంజాను సీజ్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా కూడా 4 అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో 4లో కూడా ఒక 2ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 2 కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ 499 కేజెస్ ఆఫ్ గాంజా కూడా ఒక కంటైనర్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది మన ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ నుండి కూడా లోడ్ చేసి దీన్ని జైపూర్ జిల్లా రాజస్థాన్కు సిసిఎస్ టీం కూడా సంయుక్తంగా ఈ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ఈరోజు వీళ్ళను రిమాండ్ నిమిత్తం కోర్టు కూడా తరలించడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు జిల్లా వారీగా కూడా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్ రిలేటెడ్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా జిల్లాలో కూడా వివిధ స్థాయి 24/7 కూడా తీసుకొని మనం కొన్ని కేసెస్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది కాకుండా వీ హ్యావ్ లైక్ డ్రగ్ టెస్టింగ్ కిట్స్ ఆ శాంపిల్స్ తీసుకొని కూడా ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనము కాలేజీలలో కూడా పైలట్ మోడ్లో కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే కేసెస్ అని కాదు, ఫస్ట్ కన్జ్యూమర్ లెవెల్లో ఉంటే వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి డిఅడిక్షన్ సెంటర్స్కు పంపించే బాధ్యత పోలీస్ది. అదే కాకుండా ప్రెస్ మీడియా మీరందరికీ కూడా లైక్ చాలా బాధ్యత ఉంది మనకి ఈ సమాజంలో. ఇటువంటి ఇష్యూస్ మీకు ఎక్కడ కూడా నోటీస్కి వస్తే వెంటనే లోకల్ ఎస్హెచ్ఓస్ కావచ్చు, డిఎస్పీస్ కావచ్చు, ఆర్ పర్సనల్గా నాకైనా మెసేజ్ చేస్తే డెఫినెట్లీ మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే డ్రగ్ ఫ్రీ సొసైటీని క్రియేట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. 5,000